లక్ష్మణ్ గారు, మరి మీరు డైట్ ఇవన్నీ అంటున్నారు. డైట్స్ వల్ల B12, D3 లాంటి విటమిన్స్ లోపాలు కూడా వస్తాయి. అవి రాకుండా ఎలా మీరు వాళ్ళని కేర్ చేస్తూ ఉంటారు? ఎలాంటి ఫుడ్ వాళ్ళకి సజెషన్ చేస్తూ ఉంటారు? ఫుడ్ దానికి సప్లిమెంట్ ఉంటుందండి. ఓకే. కొంతమంది డాక్టర్లు, కొంతమంది సైంటిస్టులు వీళ్ళందరూ కలిపి మనకు ఒక టానిక్ ఒకటి ఇచ్చారు, సిరప్ ఒకటి. ఓకే. ఆ సిరప్ని ఇచ్చేస్తుంటే 1 మంత్లోనే B12, D విటమిన్ కూడా పెరుగుతుంది. ఓకే. అంటే ఒకే సిరప్ లో D3, B12 అన్ని ఉంటాయా? కే విటమిన్ అన్ని కలిపి ఒకే దాంట్లో. ఓకే. అదే మనం బయట కొనుక్కోవాలనుకుంటే ఒకటి మొత్తం కలిపి 2500, 3000 అవుతుంది. ఓకే. మనం సింపుల్ గా ఒక వాళ్ళకి రీజనబుల్ రేట్లోని మనం B12, D విటమిన్ అన్ని చాలా విటమిన్స్ అనమాట. హెయిర్ గ్రోత్ అవడానికి కూడా దాంట్లో అన్ని ఉన్నాయి. లక్ష్మణ్ గారు, మీరు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఫుడ్ ఎంత బాడీ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి కదా, అలాంటివన్నీ ఎలా మెజర్ చేస్తారు? వాళ్ళ BMIని బట్టి ఉంటుందా? ఎలా BMIని బట్టి అంటే ఒక మనిషి సాధారణంగా ఒక చిన్న మెదడు పని చేయాలంటే కార్బ్ ఇవ్వాలండి. కంపల్సరీ కార్బ్ లేకపోతే అట్టచోడు అయిపోతుంది. పెచ్చోళ్ళందరూ అదే. అయితే ఆ చిన్న మెదడు పని చేయడానికి మనకి రోజుకి కావాల్సింది ఏంటంటే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 స్పూన్లు పెరుగు. ఓకే. దీంతో పాటు ఇంకా అంటే క్యారెట్ ఒకటి ఉంటుందండి. ఈ క్యారెట్ దీంట్లో వచ్చిన కార్బోహైడ్రేట్ ఏది ఉంటుందో మన చిన్న మెదడు పనిచేయడానికి దోహదం చేస్తుంది. ఓకే. ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. అందుకని మన ఈ ఆహార విధానంలోనే పర్ డే ఒక మనిషికి ఒక క్యారెట్ ఇస్తాను, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 స్పూన్లు పెరుగు. ఇది కంపల్సరీగా డైట్లో నేను ఇస్తాను. మిగిలినంతా కూడా లో కార్బ్ డైట్. ఓకే. దీంతో ఈ కార్బోహైడ్రేట్స్ ఆ బాడీకి సఫిషియెంట్ గా మనం తినవలసిందే అంతా. ఓకే. మనం తినవలసింది అంతే. ఇప్పుడు సపోజ్గా మనం ఎంత తింటున్నాం అంటే ఇంత పెరుగు వేసుకుంటున్నాం అంటే వారాన్ని సరిపడగా కార్బోహైడ్రేట్ వాళ్ళు తింటున్నాం, ఇంత అన్నం తింటున్నాం. అసలు అన్నమే తినకూడదు. అంటే తినొచ్చు. ఎంతవరకు తినాలంటే నీకు ఏ ఆరోగ్యం అనారోగ్యం లేదని అంటే ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు తిను, అది కూడా ఒక లిమిట్లో తినాలి. అలాగే క్యారెట్లు 4-5 క్యారెట్లు తినేస్తాం. ఉల్లిపాయలు 1 కేజీ ఉల్లిపాయలు వేసుకుంటాం అంటే ఒక నెల రోజులు సరిపడదు, ఒక రోజులో తినేస్తాం. అదంతా స్టోరేజ్ అయిపోతుంది. ఓకే. మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఆనియన్స్ లో, టమాటాలో, పొటాటోలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇది తీసుకుంటే చాలు అనేది బాడీకి. లేదండి మన దాంట్లోనే క్యారెట్, ఉల్లిపాయ, 2 స్పూన్లు పెరుగు అది సరిపోతుంది బాడీకి. ఓకే.